నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరంలో విరాళాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆలయానికి భక్తులు సమర్పించినటువంటి కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను ట్రస్ట్ అధికారులు బ్యాంకు లాకర్లలో ప్రత్యేకంగా పరిశీలించారు. ఇదే సమయంలో విరాళాల దొంగతనం ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ మళ్లీ విచారణను వేగవంతం చేసేందుకు సిద్ధమవుతారు. దీంతో ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అదేంటో తెలుసుకుందాం. అయోధ్య రామాలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు బంగారం, వెండి, నగదు, విలువైన ఆభరణాలను విరాళంగా సమర్పిస్తుంటారు. ఈ విలువైన ఆస్తులను ట్రస్ట్ బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తోంది. తాజాగా ట్రస్ట్ ప్రతినిధులు బ్యాంకు లాకర్ను తెరిచి అందులో భద్రంగా ఉన్న బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను సంబంధిత రికార్డులతో సరిపోల్చి సమీక్షించినట్లు సమాచారం. ఈ సమీక్ష వెనుక ప్రధాన కారణం ఆలయ విరాళాలకు సంబంధించిన దొంగతనం ఆరోపణలపై కొనసాగుతున్న దర్యాప్తే. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే విచారణ చేపట్టింది. ఇప్పుడు దర్యాప్తు తదుపరి దశ ప్రారంభం కానున్న వేళ లాకర్లోని ఆస్తులు, రికార్డులు, లెక్కలు అన్నీ సరిపోతున్నాయా అనే అంశాన్ని ట్రస్ట్ అధికారులు మరోసారి పరిశీలించారు. కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి వస్తువులతో పాటు వాటికి సంబంధించిన రిజిస్టార్లు, నమోదు వివరాలు, భద్రతా పత్రాలను కూడా పరిశీలించారు. భక్తులు సమర్పించిన ప్రతి విరాళానికి సంబంధించిన రికార్డులు సక్రమంగా ఉన్నాయా అనే అంశంపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమీక్షలో ఏవైనా అవకతవకలు బయటపడ్డాయని అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉంటే ప్రత్యేక దర్యాప్తు బృందం త్వరలోనే మళ్లీ విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. విరాళాల నిర్వహణ, భద్రతా విధానాలు, లాకర్ నిర్వహణ, సంబంధిత అధికారుల వాంగ్మూలాలు వంటి అంశాలపై సిట్ దృష్టి సారించే అవకాశం ఉందని సమాచారం. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ వ్యవహారంలో పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రామ మందిరం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. అందుకే విరాళాల నిర్వహణలో పూర్తి పారదర్శకత ఉండాలని భక్తులు కోరుతున్నారు. ట్రస్ట్ కూడా ఈ అంశంలో అన్ని రికార్డులను పరిశీలిస్తూ దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు తుది నివేదిక వచ్చిన తర్వాతే ఈ కేసుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అయోధ్య రామాలయంలో విరాళాల వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ట్రస్ట్ బ్యాంక్ లాకర్లలోని విలువైన వస్తువులు, రికార్డులను సమీక్షించగా దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. కాబట్టి ఈ కేసులో తుది నిర్ధారణలు సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెలుగులోకి రానున్నాయి.